మాట్లాడండి. మేము దాన్ని సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. తల్లు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ మాతో మాట్లాడమని మీ దాసులు నిలబడుతుండగా వారిని బలమైన అభిషేకంతో నింపి మమ్మల్ని తృప్తిపరచమని యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మనవి. పిల్లలు అటు ఇటు తిరగొద్దు దయచేసి. మరలా చెప్తున్నాను, కుర్చీల్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారు ముందుకు రండి, పెద్దవారికి అవకాశం ఇవ్వండి. అమ్మ, మీరు కూడా కొంచెం ముందుకు సర్దుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల కుటుంబ క్షేమాభివృద్ధి కూడికకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి ఈ 2024వ సంవత్సరము మొదటి కూడికలో ఇక్కడ మనం కూడుకోవటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2024వ సంవత్సరం అంతా కూడా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కృపా సమృద్ధి మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. మంచిది. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొకసారి ఈ రీతిగా మేమందరము కుటుంబ సమేతంగా కూడి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి నైనా గొప్ప తరుణాన్ని ఇచ్చారు. ఈ చక్కటి వాతావరణంలో నైనా మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో చదవబడిన మాటలను చాలా శ్రద్ధగా గమనించండి. యెహోవా దూత గిద్యోనుతో అంటున్న మాటలు 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. వాస్తవానికి ఈ న్యాయాధిపతుల గ్రంథమంతటిలో కూడా చాలా ప్రాముఖ్యంగా ప్రతి న్యాయాధిపతి జీవితాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క ప్రణాళికలో మనుషులను బట్టి కాదు కానీ ఆయన మహోన్నతమైన చిత్తాన్ని దేవాది దేవుడు
ఏ రీతిగా కొనసాగిస్తూ వచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీల జీవితాలలో ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో వారు దేవునికి దూరం అయిపోయారు, దేవుని చిత్తము నుంచి తొలగిపోయారు, దాన్ని బట్టి దేవుడు వారిని ఏ రీతిగా శత్రువుల చేతికి అప్పగించాడు, మరొక్కసారి వారు దేవుని కనికరాన్ని కోరినప్పుడు ఆయన వారిని ఏ రీతిగా విడిపించాడు. ఈ విషయాలన్నీ కూడా పదే పదే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి చూడగలిగితే ఇక్కడ గిద్యోను ఉన్న పరిస్థితి ఒకటి, దేవదూత అతన్ని పలకరిస్తున్న పలకరింపు మరొకటి. అతన్ని ప్రస్తావించిన పిలుపు ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. వాస్తవానికి గిద్యోను అటువంటి పరిస్థితుల్లో లేడు. భయముతో గానుగు చాటు కూర్చొని గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యెహోవా దూత వచ్చి బలాఢ్యుడా అంటే వాస్తవానికి ఎవరికైనా కాస్త భయం అనిపిస్తుంది. నేనున్న పరిస్థితి ఏంటి, కృంగుదలలో నిరాశలో నేను ఉంటే నన్ను ఈ రీతిగా పిలుస్తున్నారేంటి అన్నట్టు ఎవరికైనా కాస్త భయం కలుగుతుంది, ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. చూడగలిగితే గడచిన పరిస్థితుల్లో లేదా గిద్యోనుకు మునుపు ఉన్న సంవత్సరాలలో ఇశ్రాయేలీల స్థితిగతులు ఏ రీతిగా ఉన్నప్పటికీ వాటన్నిటినీ దేవాది దేవుడు మార్చివేసి ఒక నూతనమైన పరిస్థితుల్లోనికి వారిని తీసుకువెళ్ళాలని ఆశపడ్డాడు. అందుకనే అప్పుడు గిద్యోనుని దేవుడు ఒక న్యాయాధిపతిగా లేదా ఒక నాయకుడిగా ఇశ్రాయేలీల మీద ఉంచటానికి ఆశపడ్డాడు. వాటన్నిటిని మనం గ్రహించగలిగితే చెప్పాను కదా, దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా దేవుడు చక్కబెట్టి వారిని ముందుకు నడిపించటానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రాజులకు మునుపు ఈ న్యాయాధిపతులను లేదా ఈ నాయకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిని బట్టి ఇశ్రాయేలీలకు మార్గదర్శకత్వాన్ని అందించి ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. చూడగలిగితే ఇక్కడ గిద్యోన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బలాన్ని మనం తెలుసుకోవాలి. వాస్తవానికి అది గిద్యోను బలం కాదు కానీ దేవుని యొక్క బలము. ఏ దేవుడైతే గిద్యోను పక్షంగా ఉన్నాడో ఆయన బలాఢ్యుడు. కనుకనే యెహోవా దూత గిద్యోనుని పలకరిస్తున్న పలకరింపు ఏంటంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని. వాస్తవానికి మనం కూడా గిద్యోను ఉన్న పరిస్థితుల్లోనే కాస్త భయంగా బెరుకుగా తెల్లారితే ఏం జరగబోతుంది, తర్వాత పరిస్థితులు ఏంటి అన్న కాస్త భవిష్యత్తు మీద ఉన్న చింతతో ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ మనం కూడా కృంగుదలలో ఉండుంటాం. బహుశా గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఆ రీతిగానే జరిగిపోయి ఉంటాయి. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మన బలము మనం తెలుసుకునే సమయం వచ్చింది అని. వాస్తవానికి మన బలము ఎవరు? దేవుడే మన బలము. ఆయనను బట్టే మనం గొప్ప కార్యాలను చేయగలం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎప్పుడైతే విశ్వాసిగా మనము ఆయన మీద ఆధారపడతామో, ఆయన మీద ఆనుకుంటామో, ఆయన మీద ఆధారపడి మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటామో దానిని బట్టి మన జీవితాలలో గొప్ప కార్యాలను మనము చూడగలం. గమనించండి, యెహోవా దూత గిద్యోనుతో అంటున్న మాట, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. బహుశా వారి పరిస్థితులను బట్టి మనం చదువుతుండగా మనం అనుకోవచ్చు ఆ ఒక్క గిద్యోను ఏం చేయగలడు అని. వాస్తవానికి ఉజ్జీవం కూడా ఒక్క వ్యక్తితోనే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మనం వ్యక్తిగా ఒకరం కావచ్చు కానీ దేవాది దేవుడు మనల్ని అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడగలిగితే గిద్యోను ఉన్న పరిస్థితులన్నీ 6వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటాయి. కేవలం గిద్యోను మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు కూడా వారి నివాసాలు వదిలిపెట్టేసి కొండల్లో ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ ఆ మిద్యానీయులకి అమాలేకీయులకి తూర్పునున్న వారికి ఎవరికి దొరకకుండా, ఎందుకనంటే దొరికితే చంపేస్తారేమో, ఇప్పటికే ఆస్తినంతా లాక్కెళ్ళిపోయారు,
పశువులన్నిటినీ తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళకి జీవనాధారమైంది ఏది కూడా వారికి మిగల్చలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ప్రాణాలైనా దక్కించుకుందామన్న ఉద్దేశంతో ఇశ్రాయేలీలు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి ఆ కొండల్లో అలాగే దాక్కుంటూ ఉన్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు అన్నమాట. వాస్తవానికి ఈ పరిస్థితులకు కారణమేంటో 6వ అధ్యాయము ప్రారంభంలో మనం అర్థం చేసుకోవచ్చు. వారు బహు భయంకరమైన విగ్రహారాధికులైపోయారు. బయలును ఆరాధించే వారిగా ఉండిపోయారు. దానిని బట్టి యెహోవా దేవుడు ఇశ్రాయేలీల్ని శత్రువుల చేతికి అప్పగించాడు. ఈ రీతిగా పదే పదే ఇటువంటి సంఘటనలే, వీరు శత్రువుల చేతికి అప్పగించబడటం, వీరు మొరపెట్టుకోవటం, దేవుడు వారిని విడిపించటం, శత్రువుల చేతికి అప్పగించుకోవటం లేదా వారు అప్పగించబడటం, దేవుణ్ణి మొరపెట్టుకోవటం, దేవుణ్ణి వారిని ఘనతతో బయటికి తీసుకురాగలగటం. ఇటువంటి సందర్భాలు పదే పదే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి మనం గమనించగలిగితే 6వ వచనంలో చూడండి, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి అని రాయబడి ఉంది. దీనంతటికీ కారణం ఏంటంటే అపవాది వీరిని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అపవాది వీరి జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. గమనించండి, వాడికి వేరే పని ఉండదు. దోచుకోవటం, నాశనం చేయటం, కుటుంబాలను పాడు చేయటం, కుటుంబంలో సమాధానాలు లేకుండా చేయటం, ఇదే వాడి పని. ఇప్పుడు ఇశ్రాయేలీలను కూడా అపవాది ఆ రీతిగానే చేస్తూ ఉన్నాడు. సాతానుడు ఇశ్రాయేలీల జీవితాల మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఎందుకని? శత్రువుల చేతికి వీరు అప్పగించబడ్డారు. ఆ శత్రువులు దేశాన్ని ఏం చేయటానికి వచ్చారంట? పాడు చేయటానికి వారు దానిలోనికి వచ్చిరి అని రాయబడింది. అంటే సాతాను దేనికి వస్తాడండి? పాడు చేయటానికే వస్తాడు. అలాగే ఆ మిద్యానీయులందరూ కూడా మిడతల దండు వలె వీళ్ళ మీద వచ్చి పడతా ఉన్నారు. పచ్చని పొలాలు కూడా పాడు దెబ్బలుగా మారిపోతా ఉన్నాయి. ఇదే పదే పదే, అంటే 7 సంవత్సరాల పాటు ఇదే రకంగా జరుగుతానే ఉంది. వీళ్ళు ఇంకొక సంవత్సరం అయినా మా పరిస్థితి బాగుంటుందేమో, మెరుగ్గా ఉంటుందేమో అని కొంత నిరీక్షణ కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ పరిస్థితులు ఎప్పుడు కూడా మెరుగుపడలేదు. కారణం ఏంటంటే ఆ మిద్యానీయులు, అమాలేకీలు, తూర్పునున్నవారు వీరి మీద దాడి చేయటం, వీరి పంటలన్నీ పాడు చేయటం, వీరి పశువులన్నిటినీ లాక్కెళ్ళిపోవటం, ఈ రీతిగానే వాళ్ళ పరిస్థితులన్నీ ఉండిపోయినాయి. 4వ వచనంలో గమనించండి, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. గమనించండి, ఒక పక్కన పాడు చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కన ఎటువంటి ఆధారము లేకుండా చేస్తూ ఉన్నారు. జీవనాధారం ఏమీ లేకుండా చేస్తూ ఉన్నారు. అంటే దానిని బట్టి అయినా సరే వీళ్ళు వారి చేతికి అప్పగించబడతారు అని, వాళ్ళ చేతుల్లో బానిసలుగా వారి దేశాలకు వెళ్ళిపోతారు అని. ఇదే జరుగుతూ వచ్చింది కదా. అంతకు మునుపు కూడా శత్రువులు అనేక మంది వీరిని ఏలుబడి చేస్తూ వచ్చారు, వీరిని బానిసలుగా చేసి తీసుకువెళ్ళిపోయారు. అదే కోరుకుంటూ ఉన్నారు మిద్యానీయులు కూడా. అపవాది కూడా అదే కోరుకుంటాడు. మనం ఎప్పుడైతే స్వతంత్రంగా దేవుని మీద ఆధారపడి ఉంటామో అది అపవాదికి నచ్చదు. వాడేమనుకుంటాడు? వాడి చేతుల్లో, వాడి చెప్పు చేతల్లో మనం ఉండాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. అందుకనే వాడు పాడు చేయటానికి, మన జీవనాధారం ఏమీ లేకుండా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, ఇటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసిగా మనము కృంగిపోవలసిన అవసరము లేదు. కారణం ఏంటి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా ఏమని చెప్తున్నాడు 12వ వచనంలో? యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి మనము భయపడనవసరం లేదు. అంత మాత్రమే కాదు, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీదుగా హెచ్చుగా ఉందంట. 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి.
ఇళ్ళ దగ్గర ఉండట్లేదు వీళ్ళెవరు, వీళ్ళ పాలెంలో ఉండట్లేదు వీళ్ళెవరు కూడా. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? కొండల్లో దాక్కుంటున్నారు. ఏ సమయంలో వచ్చి మిద్యానీయులు వీరి మీద దాడి చేస్తారో ఈ భయమే వారికి ఎక్కువైపోతూ ఉంది. కాస్త మిద్యానీయులు హై హ్యాండెడ్గా కనిపిస్తూ ఉన్నారు. అందుకనే గమనించండి, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు కాస్త లోతుగా మనం ఆలోచన చేయగలిగితే అక్కడ వారి పరిస్థితుల్లో మాత్రమే ప్రతిబింబించేవి కాదు, కానీ వాస్తవానికి దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూడబోతున్నాం అనటానికి ఆ పరిస్థితులు మనకి సూచనగా ఉంటాయి. అవన్నీ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం కల్లారా చూడబోతా ఉన్నాం. అందుకనే వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి వచ్చిన తరువాత నిర్గమాకాండము 14-15 అధ్యాయాల్లో మనం చూడగలిగితే వారికి ఈ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు మొత్తం మీద. కానీ వీరికి ఆటంకంగా లేకపోతే అడ్డుగా ఎదురైంది ఏంటంటే ఈ ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం ఎదురయ్యేసరికి మోషే అలాగే మిగిలిన నాయకులందరూ కూడా యెహోవాకు మొరపెట్టుకోవటం మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా మోషే మీద ఇక సనుక్కోవటం మొదలుపెట్టారు. అక్కడ సమాధులు లేవనా, అక్కడ మాకు అన్ని బాగానే ఉన్నాయి కదా, తీసుకొచ్చావు ఇక్కడ మమ్మల్ని చంపేయటానిక, ఎందుకు మోషే మమ్మల్ని తీసుకొచ్చావని. కానీ దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు, గమనించండి, మీరు సాగిపోవుడి. దేవుని మహాకార్యాలు అలాగే ఉంటాయి. ఇది మొరపెట్టుతున్నావు నువ్వు, నాకేదో ప్రార్థన చేస్తున్నావు నువ్వు చేయాల్సిందేంటి? ముందుకు వెళ్ళటమే. హల్లెలూయా. అంటే వారి విశ్వాసము నీరు కార్చబడకుండా వారి విశ్వాసంలో ముందుకు కొనసాగటమే దేవుని చిత్తమై ఉంది. అలాగే ఇక్కడ ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతికి అప్పగించబడతారు, ఇక అందులో ఏ సందేహం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో సంవత్సరం వెంబడి సంవత్సరం, బహుశా వారికి కూడా ఆశ ఉంటుంది, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం అయినా మా పరిస్థితులు మెరుగుపడతాయేమో అని అనుకున్నారేమో. కానీ ఇశ్రాయేలీలు మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను అని రాయబడి ఉంది. గమనించండి, ఆ రీతిగా శత్రువు వారిని ఎత్తుకొని పోతా ఉన్నాడు. వారు ఎంత ప్రయత్నించినా సరే, లేదా వారి ఎంత ప్రయాసపడినా సరే వారి కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతా ఉన్నారు. బహుశా గడిచిన సంవత్సరాల్లో కూడా ఇక్కడున్న మన పరిస్థితి కూడా అలాగే ఉండి ఉండొచ్చు. మనం ఎంత కష్టపడినా సరే మన కష్టార్జితాన్ని మనం అనుభవించకలేకపోయి ఉండొచ్చు. కారణం ఏంటంటారా? ఆరోగ్య పరిస్థితులను బట్టి హాస్పిటల్ బిల్స్ కట్టడానికే మన డబ్బులన్నీ అయిపోయి ఉండొచ్చు, లేదా అప్పులు తీసుకొచ్చాం కదా, ఈ వడ్డీలు కట్టడానికే మన జీతాలన్నీ అయిపోయి ఉండొచ్చు. కానీ గమనించండి, ఈ రీతిగా మనుషులందరూ కూడా కృంగుదలకు లోనైపోయి ఉన్నారు, శత్రువు చేతికి అప్పగించబడిపోయి ఉన్నారు. ఏమాత్రం కూడా భవిష్యత్తు మీద నిరీక్షణ లేని పరిస్థితుల్లో అంటున్నాడు కదా యెహోవా దూత, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉన్నాడు. వాస్తవానికి ఆయన మనకు తోడుగా ఉంటే ఇంక మనకి ఏ కొదవ ఉంటుంది, ఏ కొరత ఉంటుంది? ఏది కూడా మనకి కొరత ఉండదు. ప్రతిదీ కూడా సమృద్ధిగా మనము అనుభవించగలుగుతాం. గమనించండి, వీరు ఎంత కష్టపడినా సరే, ఇశ్రాయేలీలు ఎంత ప్రయాసపడినా సరే కరువులోనే వీళ్ళు బ్రతుకుతున్నారు. ప్రతిదీ కూడా లోటులోనే వీరు బ్రతుకుతున్నారు. 3వ వచనాన్ని గమనించండి, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి ఇక ఉన్నదంతా కూడా దోచుకుపోతున్నారు. ఇక ఇశ్రాయేలీలు కష్టపడింది ఏది కూడా ఉంచటం లేదు. గమనించండి, ఇలా ఎన్ని సంవత్సరాలని చెప్పాను? 7 సంవత్సరాలు వీరి పరిస్థితి అలాగే ఉండిపోయింది. గమనించగలిగితే ఇటువంటి శత్రువు యొక్క ఆధిపత్యాన్ని బట్టి ఇశ్రాయేలీలు అందరూ కూడా నిరాశలోనే ఉండిపోయారు. గిద్యోను కూడా నిరాశలోనే ఉండిపోయాడు. ఏమంటున్నాడు 13వ వచనంలో? గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. గమనించండి, నువ్వు నాకు తోడై ఉన్నాను అంటున్నావు, ఆ రీతిగా నువ్వు తోడై ఉంటే మాకు ఈ శ్రమలు ఎందుకు?
నువ్వు తోడై ఉంటే మా మీదకి అమాలేకీయులు ఎందుకు వచ్చి ఉండేవాళ్ళు? నువ్వే మాకు తోడై ఉంటే మిద్యానీయులు మమ్మల్ని ఎందుకు ఏలుబడి చేసేవాళ్ళు? తూర్పునున్న వారు మా పంటలన్నిటిని ఎందుకు నాశనం చేసేవారు? మా కష్టార్జితాన్నంత ఎందుకు దోచుకునేవారు? గమనించండి, ఆయనే మనకు తోడై ఉంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది అన్న సందేహం బహుశా మనకు కూడా గతంలో కలిగి ఉండొచ్చు. వాస్తవానికి ప్రతి సమస్య కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని మన జీవితంలో మిగల్చటానికే వస్తుంది. హల్లెలూయా. గమనించండి, అంతేగాని నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, నాకే ఎందుకు వచ్చింది ఎన్ని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి వీటన్నిటిని బట్టి దేవాది దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకు మిగిల్చబోతా ఉన్నాడు. ప్రతి సమస్య చివరన ఏముంటుందంటే గొప్ప సాక్ష్యం ఉంటుంది. అందుకనే ఇటువంటి సందేహమే, ఇటువంటి అవిశ్వాసమే, ఇటువంటి నిరాశే బహుశా మనకు కూడా గత జీవితంలో ఉండొచ్చు. ఏమంటున్నాడు? నువ్వే గనక మాకు తోడై ఉంటే ఇదంతా కూడా ఎందుకు ఇలా జరుగుద్ది? ఎందుకు మమ్మల్ని అమాలేకీయులు ఏలుబడి చేస్తారు? ఎందుకు మమ్మల్ని మిద్యానీయులు హింసకు గురి చేస్తారు? ఎందుకు మా పంటలన్నీ నాశనం అయిపోతాయి? ఎందుకు మా పశువులన్నిటిని వీళ్ళు తీసుకెళ్ళిపోతారు? ఇటువంటి సందేహం. కానీ గమనించండి, ఈ నిరాశలోనే ఉండిపోయాడు గిద్యోను. ఈ నిరాశను తీసివేయటానికే దేవాది దేవుడు తన దేవదూతను పంపించి ఆ దూత చేత వీరికి కబురంపించాడు. వీరికి ఒక నిరీక్షణ లేఖ పంపించాడు. ఏంటంటే, మీ యెహోవా మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా శత్రువు ఏలుబడిలో వీరికి ఆనందం ఉందా అంటే లేదు. వారి ప్రాంతంలోనే, వారి స్వస్థలంలోనే ఉంటున్నారు, కానీ వారికి ఆనందం లేదు. పోనీ ఘనమైన జీవితం ఉందా అంటే అది కూడా లేదు. గమనించండి, వీరు పడిన ప్రయాస అంతా కూడా వృధా ప్రయాస అవుతుంది. ఒక రకంగా వీళ్ళు తలదాచుకుంటున్నారు ఎక్కడో, వాళ్ళ సొంత ప్రాంతాలు వదిలిపెట్టేసి ఎక్కడో తలదాచుకుంటున్నారు. ఒక గౌరవప్రదమైన జీవితం వీరికి లేదు. అదే రీతిగా వీరు పడిన కష్టం అంతా కూడా శత్రువులు వచ్చి దోచుకుపోతా ఉన్నారు. వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గిద్యోను తన బలము తెలుసుకోలేని వాడిగా ఉన్నాడు. తన బలం ఎవరని చెప్పాను మీకు? దేవుడే గిద్యోను యొక్క బలము. దేవుడే ఇశ్రాయేలీయుల పక్షంగా బలాఢ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ బలాన్ని గిద్యోను తెలుసుకోలేకపోతా ఉన్నాడు. తెలుసుకోలేక నిరాశలో ఉండిపోయి తను కూడా తన ప్రాణాలు దక్కించుకుంటే చాలు అనుకున్నట్టుగా 11వ వచనంలో చూడగలిగితే, యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకునుచుండగా. గమనించండి, ఇతను కూడా అటువంటి భయాందోళనలోనే ఉండిపోయాడు. కానీ ఆ రకంగా గానుగు చాటు కూర్చున్నా సరే దేవాది దేవుడు దేవదూత రూపంలో అతని దగ్గరికి వచ్చి ఎదురుగా మస్తకి వృక్షం దగ్గర కూర్చున్నాడంట. గమనించండి, అంటే దేవుని కనుదృష్టి నుంచి మనుషులు ఎవరైనా తప్పించుకోగలరా? మనం అనుకుంటాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూడరు కదా, ఇక్కడ ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా, మేమందరికి దూరంగా ఉండొచ్చు, మాకు ఫ్రీడమ్ కావాలి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ గమనించండి, దేవుని కనుదృష్టి నుంచి మనం తప్పించుకోగలమా? ఇక్కడ ఏమనుకుంటున్నాడు? మిద్యానీయుల నుంచి తప్పించుకున్నాను, వాళ్ళెవరికి కనపడకుండా నేను ఉండాలి అని గిద్యోను అనుకున్నాడు. కానీ వాస్తవానికి దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉందండి? గిద్యోను మీదే ఉంది. ఆ గిద్యోను ఆ రకంగా గోధుమలు దొల్లగొట్టుకుంటే వచ్చాడు. 7 సంవత్సరాల నుంచి బహుశా ఇదే పరిస్థితి ఏమో. తలదాచుకొని వారి ఆహారం సంపాదించుకుంటున్నారు. అలా ఎక్కడో ప్రాణాలు కాపాడుకుంటూ, వాళ్ళ ప్రాణాలు దక్కించుకుంటూ ఎక్కడో కొండల్లో, వాగుల్లో, ఆ రకంగా గుహల్లో ఉంటూ అలాగే కొనసాగుతూ ఉన్నారు 7 సంవత్సరాల నుంచి. కానీ గమనించండి, వారు దేవుని యొక్క బలాన్ని తెలుసుకోలేక అదే నిరాశలో, అదే అవిశ్వాసంలో ఉండిపోయారు. కానీ అడుగుతున్నాడుగా, ఇదంతా మాకెందుకు జరుగుద్ది? ఒకవేళ దేవుడు మాకు తోడై ఉంటే.
చాలామంది మనల్ని చూసేవాళ్ళు కూడా, ఒకవేళ మనం సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు మనల్ని చూసేవాళ్ళు కూడా, ఇతరులు క్రైస్తవేతరులు ఏమంటారు, వీళ్ళు ప్రతిరోజు మందిరానికి వెళ్ళే వాళ్ళేగా, ప్రార్థన చేసేవాళ్ళేగా, పద్దాక చర్చి అంటారు, ప్రార్థన అంటారు, ఎందుకు ఎప్పుడు వాళ్ళకే కష్టాలు వస్తాయి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ గమనించండి, వీటన్నిటిని బట్టి దేవాది దేవుడు గొప్పగా మనల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి గిద్యోనుని దేవుడు ఆ రీతిగా పిలుచుకున్న కారణం మనం చూడగలిగితే, అమాలేకీయుల మీద, మిద్యానీయుల మీద, తూర్పు వారి మీద గొప్ప జయాన్ని ఇవ్వటం కోసమే. పోనీ దీనికోసం పెద్ద అడావుడేం చేశాడు ఆ గిద్యోను? 32,000 మంది ఉంటే అంతమంది అవసరం లేదు, కేవలం 300 మంది చాలు అన్నాడు. గమనించండి, అంటే దేవుని పిలుపులో, దేవుని ప్రణాళికలో ఎంత కొద్ది మంది అయినా అది గొప్ప సైన్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అదే గొప్ప సంగతి మనం గిద్యోనులో చూస్తూ ఉంటాం. ఎక్కడ 32,000, వాళ్ళందరూ షార్ట్ లిస్ట్ అవుతా కేవలం 300 మంది మిగిలారు. వాళ్ళే ఆ మిద్యానీయుల మీద గొప్ప విజయం రావటానికి కారణమయ్యారు. హల్లెలూయా. ఆ రీతిగా ఈ పరిస్థితులన్నీ బట్టి నువ్వేమో మాకు తోడుగా ఉన్నాను అంటున్నావు, ఒకవేళ తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు జరుగుతాయి? సరే, నువ్వు ఉన్నావు అనటానికి నాకు ఒక సూచన చూపించు అంటున్నాడు 23వ వచనంలో. అప్పుడు ఈ బలిని నుంచి మనం చదవగలిగితే, ఆ రాత్రే యెహోవా గిద్యోనుతో మాట్లాడి ఒక కోడెను తీసుకొని వచ్చి నువ్వు వధించాలి, అది కూడా బయలు దేవత బలిపీఠాలను కూలద్రోసి అక్కడ నువ్వు నా కొరకు ఒక బలిని అర్పించాలి అంటాడు. కానీ అక్కడ గిద్యోను మనుషులకు భయపడిన వాడుగా, తన స్వజనాంగానికి భయపడిన వాడిగా అంటాడు, అయ్యా పగలైతే అందరూ చూస్తారు, నేను రాత్రి వెళ్ళి ఈ బలి అర్పిస్తానని చెప్పి తన దగ్గర ఉన్న 10 మందిని వెంట పెట్టుకొని వెళ్ళి ఈ బలిని అర్పిస్తాడు. దేవుడు ఆ బలిని అంగీకరిస్తాడు. తెల్లారేసరికల్లా ఏది బయలుదేవత బలిపీఠం కానీ అవేవి కనిపించకపోయేసరికి మొత్తానికి అందరూ కూడా కలవరపడతారు. కానీ ఆఖరిలో తెలుసుకుంటారు ఇదంతా గిద్యోనే చేశాడని. వాస్తవానికి దాన్ని నిలబెట్టింది ఎవరు అంటే గిద్యోను యొక్క తండ్రి యోవాషు. గమనించండి, అంటే గిద్యోను తండ్రేమో అటువంటి బయలుదేవతను ఆరాధించేవాడిగా ఉంటే, గిద్యోను ఆ రీతిగా లేడు, నిజ దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడు. వాస్తవానికి ఇటువంటి వ్యతిరేకతలో ఉంటాయా? ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అన్నట్టుగా తండ్రేమో బయలుదేవతను ఆరాధిస్తూ ఉన్నాడు, ఆ దేవతా స్తంభాలన్నీ కూడా పెడుతున్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ కుమారుడేమో దేవాది దేవునికి, యెహోవా దేవునికి బలర్పించేవాడిగా ఉన్నాడు. గమనించండి, ఇటువంటి వైరుధ్య భావాలు ఉన్నప్పుడు విశ్వాస జీవితం ఎలాగుంటుంది? చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. వాస్తవానికి మన కుటుంబంలోనే మందిరానికి వెళ్ళే క్రమంలో ఉంటే కొంతమంది మందిరానికి రాని వారు కూడా ఉంటారు, వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మన విశ్వాస జీవితం ఎలాగుంది? మన విశ్వాస జీవితాన్ని మనం ఎలాగా కాపాడుకుంటున్నాం? దేవునితో సహవాసాన్ని ఎలాగా పెంపొందించుకుంటూ ఉంటున్నాం? ఇవి మనం అర్థం చేసుకోవాలి. దీనిని బట్టే దేవుడు మన యథార్థతను చూస్తాడు, మన ప్రతిఫలాన్ని ఇంకా అధికం చేస్తాడు. గమనించండి, ఓ పక్కనేమో గిద్యోను ఇటువంటి గొప్ప పనిలో ఉంటే తండ్రి ఎటువంటి పనిలో ఉన్నాడు చూస్తున్నాం కదా, పూర్తిగా వ్యతిరేకమైన పనిలో ఉన్నాడు. కానీ ఆ ఆటంకాన్ని కూడా దేవాది దేవుడు తీసివేశాడు. అంటే గిద్యోను సాక్ష్యాన్ని ఇంకా అధికం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గిద్యోనే వీటన్నిటినీ క్లియర్ చేయకుండా, ఈ బయలుదేవత విగ్రహాలను ఇటువంటి అన్నిటినీ కూడా పడద్రోయకుండా వేరే పనిలో ఉన్నాడు అనుకోండి, అయ్యా నువ్వు ముందు ఆ సంగతి చూడు, మాకు తర్వాత చెప్దూలే అనేవాళ్ళేమో మిగతా వాళ్ళందరూ. కానీ గిద్యోను జీవితాన్ని కూడా దేవుడు సరిచేశాడు. హల్లెలూయా. గమనించండి, మనం అనుకుంటాం ఆటంకాలు తాత్కాలికమే. కొన్నిసార్లు అనుకుంటాం ఇవన్నీ ఆటంకాలు, ఇంకా నేను ముందుకెళ్ళటం ఎలాగా అని మనం అనిపించవచ్చు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. మీ అందరికీ తెలుసు, సెయింట్ అగస్టిన్గా మారకముందు ఈ లోకాశల్లో పడి ఎంతో విచ్చలవిడి జీవితాన్ని జల్సాలతో గడిపేస్తూ ఉండేవాడు. తన మార్పు కోసం, తన రక్షణ కోసం తల్లి ప్రార్థన చేస్తూ ఉండేదంట.
తల్లి ఒక గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ అగస్టీన్ మార్పు కోసం అగస్టీన్ ఏమో పక్క గదిలోనే వ్యభిచరిస్తూ ఉండేవాడంట పరాయి స్త్రీలను తీసుకొని వచ్చి. గమనించండి ఎంత వ్యతిరేకత అది కదా. విశ్వాస జీవితంలో కూడా ఇటువంటి వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి. మనమేమో ఒకరిగా ఏమంటాం, విశ్వాసాన్ని బట్టి దేవుని మీద ఆధారపడాలి అంటూ ఉంటాం. కానీ మిగిలిన వారు ఏమంటారు, మన కుటుంబంలోనే, పక్కింటోరు కాదు మన ఇంట్లో వాళ్ళే ఏమంటారు, అలా ఎందుకు మా స్వశక్తి అంటూ ఉంటారు. అంటే అక్కడ కూడా వైరుధ్యమైన భావాలు. ఒకరమేమో కుటుంబంలో సమర్పణ వైరాగ్యం అని మాట్లాడుతూ ఉంటాం, ఇంకొకరేమో ఈ లోకాశలు ఈ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. వీటన్నిటిని బట్టి మన విశ్వాస జీవితం ఎలాగుంది? బహుశా వాటినే మనం పట్టించుకుంటా ఉన్నామనుకోండి, మనం కూడా గిద్యోనులాగానే కృంగిపోయి మన బలాన్ని మనము తెలుసుకోకుండా, దేవుని బలాన్ని మనము తెలుసుకోకుండా, దేవుడు చేయగలిగిన గొప్ప కార్యాన్ని మనము అంచనా వేయకుండా మనం కూడా ఎక్కడో దాక్కున్నట్టే ఉంటున్నామేమో. బహుశా గడిచిన రోజుల్లో అలాగ ఉన్నామేమో. కానీ నేటి దినాన్న ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అది ఏ ఆటంకమైనా సరే, అది ఏ అవరోధమైనా సరే, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఆ వ్యతిరేకతలన్నీ కూడా దేవాది దేవుడు తీసివేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి. దీన్ని బట్టి ఈ రీతిగా ఆ 28వ వచనంలో మనం చూడగలిగితే ఆ సంఘటనను బట్టి అక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా ఇశ్రాయేలీయులందరికీ అర్థమైపోయింది. బయలువారు ఎవరో, యెహోవా వారు ఎవరో అర్థమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత స్పష్టత వాళ్ళకు వచ్చేసింది. ఇంకా దాన్ని బట్టే దేవుడు బహుశా ఇంకా మహిమపరచబడి ఉంటాడు ఆ ప్రాంతంలో. గమనించండి. ఆ రీతిగా గిద్యోను చూడగలిగితే ఇటువంటి బయలుదేవతా విగ్రహాలన్నిటిని కూడా పడేసి దేవుని కోసం ఒక శ్రేష్టమైన బలిని ఇచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 34వ వచనంలో చూడగలిగితే అంతకంతకు వర్ధిల్లుతూ గిద్యోను ఉన్నాడు. గిద్యోనును దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 34వ వచనాన్ని గమనించండి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. హల్లెలూయా. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఎంతకాలం బహుశా ఎక్కడో రహస్యంగా ఉన్నాడేమో, ఇప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా బహిరంగంగా ప్రతి ఒక్కరి ఎదుట సాక్ష్యమిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ, వారిని మరి మిద్యానీయులకు వ్యతిరేకంగా పోరాడే వారిగా వారిని బలపరుస్తూ ఉన్నాడు. గమనించండి. పోనీ ఇదంతా దేని వలన సాధ్యమైందంటే తన శక్తియుక్తుల్ని బట్టి కాదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కనుక. దేవుని ఆత్మ ఎప్పుడైతే అతన్ని ఆవరించిందో దాన్ని బట్టే ఇంత బలాఢ్యుడిగా మారాడు. గమనించండి. అందుకనే చాలా సందర్భాలలో మనం పిరికితనంతో ఉండటానికి కారణం ఏంటంటే, పిరికితనంతో ప్రభువుని గురించి ప్రకటించలేని కారణం ఏంటంటే ఆత్మ నింపుదల లేక. ఆత్మచేత నింపబడితే ఈ పిరికితనం, ఈ భయం ఏం ఉండవు. గమనించండి. మందిరంలో ఒకలాగాను, బంధువులు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇంకోలాగా ఉంటారు చూడండి. ఎందుకు అలా ఉంటున్నారు అంటే ఆత్మ నింపుదల లేక. ఆత్మచేత నింపబడి ఉన్నాం అనుకోండి, అక్కడ కూడా మందిరంలో ఎలాగ ఉంటాం అలాగే ఉంటాం. కానీ నేటి దినాన్న ఆదివారం ఒక్కరోజు ఒక రకమైన ప్రవర్తన, మిగిలిన 6 రోజులు 6 రకాలైన ప్రవర్తనలు. ఎందుకంటే ఆత్మ నింపుదల లేక. గమనించండి. ఇప్పుడు గిద్యోను దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. చూడగలిగితే ఇదే రీతిగా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కనుకనే స్టెఫను రాళ్ల చేత కొట్టబడుతున్నా సరే అస్సలు భయపడలేదు. బహుశా ఇంకొకరైతే ఈ శ్రమలెందుకు మాకు, ఈ హింసలు ఎందుకని పారిపోయే వాళ్ళేమో. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో చూడగలిగితే, మాటలాడుటయందు అతడు అగుపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరించలేక పోయిరి. ఈ రకంగా కొడుతూ ఉన్నప్పుడు సౌలు కూడా ఉన్నాడు. సౌలు కూడా దానికి ప్రత్యక్ష సాక్షే.
కానీ స్టెఫెను అంత ధైర్యంగా ప్రభువుని బట్టి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొడుతున్నా సరే చెప్పాల్సిందే చెప్పాడు, అంతే. గమనించండి, ఎందుకనంటారు? దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కనుకనే ఆ రోజున స్టెఫెనుకు అంత ధైర్యము. అదే రీతిగా చూడగలిగితే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపుకు మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు ఇంకా ఆయన చూసుకుంటాడు అక్కడి నుంచి, అంతే. గమనించండి, పౌలు భక్తునికి కూడా చాలా ఆటంకాలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎదురైనవి. చూడగలిగితే ఒకప్పుడు పౌలు భక్తుడు సువార్త ప్రకటించే వారిని హింసించిన వాడిగా ఉన్నాడు కానీ తరువాత ఆయన ప్రకటించే సమయానికి ఆయన కూడా హింసలు పొందుకునేవాడిగా ఉన్నాడు. ఏంటి ఇలాగ అయిపోయింది? దీన్ని బట్టి కృంగిపోలేదు, అస్సలు ఏమాత్రం కూడా అధైర్యపడలేదు. ఒకవైపును కాకపోతే మరోవైపు నుంచి సువార్త ప్రకటించడానికి పోరాడాడు, ప్రయాసపడ్డాడు. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, వీటి దేన్ని కూడా పౌలు భక్తుడు అస్సలు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే పరిశుద్ధాత్మ నింపుదల మనందరికీ కూడా అవసరం. చాలా సందర్భాల్లో దేవుని శక్తిని మనము గ్రహించలేక అధైర్యపడుతూ ఉంటాం. ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నామంటే ఈ నింపుదల లేక. కానీ ఆ రోజున పౌలు భక్తుడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. గమనించండి, ఎటువంటి ఆటంకాలు సువార్త కలుగుతూ ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటిలో కూడా పరిశుద్ధాత్ముడు వారిని మరొక ద్వారము గుండా, మరొక దారి గుండా వారి సువార్తను ఇంకా ప్రబలేలాగా చేశాడు. చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రూగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎందుకని? వీరు అందరూ కూడా, అనగా పౌలు అతనితో పాటు ఉన్న తోటి అపోస్తలులందరూ కూడా దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నారు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఈ రకంగా ఐరోపాకు సువార్త మొట్టమొదటిసారిగా పాకింది. గమనించండి, అంటే దేవుని ఆత్మ వీరిని అక్కడ ఆటంకపరిచి ఇక్కడ నడిపించింది. అంటే ఆసియాలో ఉన్న పరిస్థితులు చాలు, మీరు ఐరోపాకు కూడా వెళ్ళాలి, ఐరోపాలో కూడా సువార్త ప్రకటించబడాలి. అందుకని పౌలు భక్తుడు ఆ రీతిగా మాసిదోనియాలో మొట్టమొదటిసారిగా సువార్తను ప్రకటించాడు. గమనించండి, ఎప్పుడైతే దేవాది దేవుని ఆత్మ స్వాధీనానికి మనము అప్పజెప్పుకుంటామో గొప్ప కార్యాలు మనము చూస్తాం. ఇది ఏదో మన శక్తియుక్తుల్ని బట్టి కాదు, కానీ మన జ్ఞానాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మన తలాంతుల్ని బట్టి కాదు, కానీ కేవలము దేవుని సహాయాన్ని బట్టి. హల్లెలూయా. అటువంటి ధైర్యము, అటువంటి బలము మనము కూడా తెలుసుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. అది గ్రహించుకుంటే మనం ఎటువంటి పరిస్థితులకు కూడా అధైర్యపడము, నిరాశలో ఉండం, ఏమాత్రం కూడా కృంగిపోం. గమనించండి, బహుశా ఇశ్రాయేలీయులకు కలిగిన కృంగుదల మనలో కూడా కలిగి ఉండొచ్చు గడిచిన దినాల్లో. కానీ నేడు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనకు అప్పజెప్పుకుంటారో, ఆయన ఆత్మ స్వాధీనంలో ఉంటారో వారి పక్షాన దేవుడు పనిచేస్తాడు, వారి పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా మన బలాన్ని మనము తెలుసుకోవాలి. మన బలం ఎవరండి? దేవుడే మన బలము, మనము కాదు, మన బంధువులు కాదు, దేవుడే మన బలము. ఆయన మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంతకు
ఈ మిద్యానీయులందరినీ ఏ రకంగా తరిమికొట్టాడో తర్వాత అధ్యాయాల్లో మనం చూడగలిగితే 32,000 మంది కాదు కానీ కేవలం 300 మంది మాత్రమే యోధులుగా నిలబడ్డారంతే. మిగిలినంతా కూడా దేవాది దేవుడు వీరి పక్షంగా మిద్యానీయులను చెదరగొట్టేశాడు, వారిని హతం చేసేసాడు. గమనించండి, అంటే ఆయన నమ్మదగినవాడు. ఏం చెప్పాడు? నేను మీకు తోడై ఉంటానని చెప్పిన రీతిగానే వీరికి తోడుగా ఉండి వీరి పక్షాన యుద్ధం చేసి ఇశ్రాయేలీయులను విజయోస్తులుగా చేశాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం కూడా బహుశా కృంగుదలలో నిరాశలో ఉంటే గమనించండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న వాగ్దానంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనలో, మన కుటుంబాలలో గొప్ప కార్యాలను చేయటానికి సమర్థుడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వెతబడిన వాక్యాన్ని బట్టి ఆ వాక్యము మనందరి హృదయాలలో దేవుడు కార్యము చేయలాగిన మనము కూడా మన జీవితాల్లో ఒక బలమైనటువంటి గిద్యోను వలె మార్చబడడానికి కృప దయచేసి కనికరించి దేవుడు తన ఆత్మతో నింపుదల్లా మన కలుగు చేయలాగున మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి డానియల్ గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కాలములు, సమయములు మీ స్వాధీనంలో ఉండగా నేటికి మేమేమై ఉన్నాము అది కేవలం నీ కృపను బట్టి అయి ఉన్నాము. 2023 సంవత్సరం అంతయు నీ యొక్క కృపచోటున ప్రభువా మేము భద్రపరచబడి తండ్రి, ఈ 2024 సంవత్సరంలోనికి అడుగుపెట్టి తండ్రి, ఈ 6వ దినమనందు ప్రభువా ఈ యొక్క జేఎన్సీ పరిచర్యల్లో ప్రభువా సంఘ క్షేమాభివృద్ధి కూడికిన ప్రభువా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో అభిషక్తులైన దైవజనులను మీరు నిలబెట్టుకుని ప్రభువా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. గిద్యోనుకు తోడుగా ఉండి గిద్యోను పక్షముగా వ్యాజ్యమాడిన దేవా నీకే వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనూ ప్రభువా మీరు తోడుగా ఉండి వ్యాజ్యమాడమని అడుగుతూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. పలకబడిన ప్రతి మాట నీరు కట్టి ఫలించుటకు కృప చూపి నీ నామన మహిమ తీసుకోమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గిద్యోను వలె మా కుటుంబాలను మమ్మలను కూడా బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మా విశ్వాసంలో మేము ఎక్కడైనా కృంగిపోతున్నామేమో, మాకు ఎదురవుతున్న సమస్యలను బట్టి మేము ఎక్కడైనా నాయన గిద్యోను ఎలాగైతే తలదాచుకుంటున్నాడో మేము కూడా అలాగ కృంగిపోతున్నామేమో, ఈ రాత్రి నీ దాసులను బలపరిచి సిలువ చాటును మరుగు చేసి నాకు మాకు కావలసిన వర్తమానాన్ని అందించినందుకై మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మమ్మల్ని పరిశుద్ధపరిచి కృపతో నింపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గిద్యోనును బలపరిచిన దేవా, ఈ రాత్రి మమ్మలను కూడా బలపరచమని అడుగుతాం. నాయన స్టెఫెనును ఆత్మతో నింపిన దేవా, ఈ రాత్రి మమ్మల్ని కూడా మీ ఆత్మతో నింపమని అడుగుతాం. అలాగనే ప్రభువా, ఈ యొక్క సాయంకాల వేళ ఈ చక్కనైనటువంటి సమయంలో మమ్మల్ని అందరినీ దర్శించి బలపరిచినందులకై మీకు స్తోత్రాలు. ఈరోజు నీ ఆత్మ కార్యాలు మా పక్షాన జరుగునట్లుగా కృప దయచేసి మీరే మహిమ పొందమని అడుగుతున్నాను. కార్యాలు చేయండి, కృప చూపించండి. ఈ యొక్క సాయంకాల వేళ విన్న వర్తమానం అందరి హృదయాల్లో దీవెనకరంగా మార్చమని అడుగుతున్నాను. రాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన ఈ యొక్క లైవ్ ద్వారా విన్న కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన అంచెలంచెలుగా వారి విశ్వాస జీవితాన్ని ప్రభావితం చేసి మీరు కృప చూపించమని అడుగుతున్నాను. మేలుతో నింపమని అడుగుతున్నాను. సహాయం చేయమని అడుగుతున్నాను. మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకునమని యేసు ప్రభు వారి నామంలో
అడిగి వేడుకుని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారికి, రాలేక ఆగిపోయిన వారికి సదాకాలం తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.